పర్యావరణం అంటే అదొక అంతుపట్టని బ్రహ్మ పదార్థం. స్టేజ్ మీదకెక్కి ఉపన్యాసాలు ఇచ్చే వాళ్లకు మాత్రమే బాగా పనికొస్తుంది. దాంతో మనలాంటి మామూలు వాళ్లకు పనేముంటుంది? ఈ రకమైన తేలిక భావంతోనే ఫ్యూచర్లో కొంపలన్నీ కొల్లేరయ్యేది. పచ్చటి బతుకులు తొందరగా గద్దల పాలయ్యేది. పర్యావరణ పరిరక్షణ అనేది మన కోసం మనమే చేసుకోవాల్సిన డ్యూటీ. ఈ తొలి పూజతోనే ఆ భావాన్ని గుండెల్లో పెట్టుకుందాం. జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. భాగ్యనగర నిమజ్జన మహోత్సవం మనకున్న మహా సంబరాల్లో మొట్టమొదటిది. ముంబై నగరం తర్వాత గణపతి బప్పం మోరియా సౌండ్ మన వినాయక సాగర్ చుట్టూనే ఎక్కువగా మారుమోగుతుంది. జంట నగరాలు రెండు ఆ రోజంతా అక్కడే వాలిపోతాయి. మరి వేలాది బొజ్జ గణపతుల నిమజ్జనం తర్వాత రోజు బుద్ధ పూర్ణిమ దగ్గర కనిపించే అమావాస్య దృశ్యం ఎలా ఉంటుందో ఊహించగలరా? వందల టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సాగర్ నీటితో కలిసిపోయి కాలుష్య కారకంగా మారిపోయి జనారోగ్యాన్ని మింగేస్తుంటే దశాబ్దాల నుంచి జనం ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు. అక్కడ అవక్షేపాలయ్యే ఇనుపచువల సాక్షిగా మన చిత్తశుద్ధి తుప్పు పట్టిపోతోంది. ఈ విధంగా మనల్ని మనం కళేబరాలుగా మార్చుకుంటున్నామన్న నిజాన్ని గ్రహించి కూడా చాలా ఏళ్లే గడిచిపోయింది. అలాగని గణనాథుడి నిమజ్జనాన్ని హైందవం నుంచి విడదీయనూ లేము. కనీసం నిమజ్జనం కోసం వాడే గణేశుడి ప్రతిమలనైనా మార్చుకునే శక్తి మన దగ్గర లేదా? ఉంది. ఆ మేరకు ఎన్నోసార్లు తొలి అడుగులు కూడా పడ్డాయి. మట్టి గణపతే మహాగణపతి అన్న నినాదాన్ని 10-15 మహా చవితుల నుంచి వింటూనే ఉన్నాం. అయినా దీన్ని తీక్షణంగా తీసుకుని ఆచరణలో పెట్టేవాళ్లు 100కొకరు 1000కొకరే కనిపిస్తున్నారు. అందుకే ఈసారి ఆరోగ్యకరమైన రేపటి ప్రపంచం కోసం టీవీ9 చిన్న ప్రయత్నాన్ని పెద్ద స్థాయిలో చేపట్టుకుంది. మట్టి గణపతుల్ని ప్రమోట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రజల నుంచి తగినంత చైతన్యాన్ని ఆశిస్తోంది. ప్రయత్నం ఫలితంగా మారుతోంది. ఈ పండగ వేళ అందరిలోనూ పర్యావరణం గురించిన ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ఒక శుభ పరిణామం. కాకినాడ ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల్లో కనిపిస్తున్న ఈ ఉత్సాహమే రేపటి పచ్చటి వెలుగులకు ఉదాహరణ. మట్టి, ఆకులు, పళ్ళు, కూరగాయలతో 108 రకాల వినాయక విగ్రహాల నమూనాల్ని తయారు చేసి జనం నుంచి స్పందన కోరుకున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారయ్యే సొగసైన గణేశులతో అలవాటు పడిపోయిన జనాన్ని క్రమక్రమంగా ఎకో గణపతుల వైపు మళ్లించగలమన్న భరోసా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సెప్టెంబర్లో వచ్చే గణేష్ చతుర్థి కోసం విగ్రహ తయారీ కేంద్రాల్లో మార్చి నుంచే సందడి షురూ అవుతుంది. కానీ జనంలోనే పర్యావరణం మీద అవగాహన పెంచి వాళ్లను కాలుష్యపూరిత విగ్రహాల దాకా వెళ్లనివ్వకుండా అడ్డుకోవచ్చని టీవీ9 నిర్మాణాత్మకంగా చెప్పజూస్తోంది.
ఆరోగ్యంలో దాగుండే అందానికి ఏ ఆభరణాలు పోటీనివ్వలేవు. మనుషుల సౌభాగ్యం కంటే దేవుళ్లకు కావలసింది ఇంకేదీ ఉండదు. అందుకే ఈ నవరాత్రుల నుంచి బొజ్జ గణపయ్యను ఎకో ఫ్రెండ్లీగా మార్చేసుకుందాం. మట్టి గణపడికే తొలి పూజలు సమర్పించుకుందాం. ఈసారి పర్యావరణం మీద మనకున్న నిర్లక్ష్యాన్ని సాగర్ నీళ్లలో నిమజ్జనం చేసి పునీతులవుదాం. ఫైనల్ గా ఎకో గణపతికే జై బోలో అందాం. ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి అనబడే జగన్ కు సంబంధించి ఒక ప్రస్థానం ముగిసిపోయినట్లే. ఒక ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తును ఆకాంక్షించిన ఈ వ్యక్తి తన సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో నిలువునా కూరుకుపోయారన్నది ఇప్పుడు కనిపిస్తున్న వాస్తవం. ఒక్క మాటలో చెప్పాలంటే పరిగెత్తి పాలు తాగాలనుకున్న ఈ పసివాడు వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ హరీ. తండ్రి చాటు బిడ్డగా ఉన్నంత కాలం ఇతన్ని ఇంద్రుడు చంద్రుడు యువరాజు అంటూ ఆకాశానికి ఎత్తేసిన కాంగ్రెస్ జనం ఆ తండ్రి మాయమైన మరుక్షణమే వాళ్లు కూడా అదృశ్యమైపోయారు. ఈ దేశంలో ఇటీవల సంచలనాలు రేకెత్తించిన కామన్వెల్త్ గేమ్స్ 2G స్పెక్ట్రమ్ స్కాముల సరసన ఈ జగన్ ఎంఆర్ కేసులు స్థానం దక్కించుకున్నాయంటే అతిశయోక్తి కాదు. జగన్ కాంగ్రెస్ ను కాలితో తన్నేసి బయటకొచ్చినందుకే ఇంత పగబట్టారని వాపోతున్న వాళ్లకు ఒక్కటే సమాధానం వినిపిస్తోంది. ఇది హైకోర్టు సుప్రీంకోర్టుల తీర్పు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి పూర్తిస్థాయి దర్యాప్తు జరిగి తీరాలన్న తిరుగులేని తీర్పది. ఇక్కడ ఒకవేళ నిజంగా కాంగ్రెస్ జగన్ మీద పగబట్టి ఆ పని చేయిస్తున్నారంటే ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి తన భవిష్యత్ కార్యాచరణ మీద ఆయన పార్టీ వాళ్లు దృష్టి పెట్టుకోవడం శ్రేయస్కరం. ఈ మధ్యకాలంలో బిజినెస్ సామ్రాజ్యాలను నెలకొల్పేసి వందలు వేల కోట్ల వ్యాపారాలు చేసేయాలనే ఒక సెక్షన్ తయారైంది. అందుకు వాళ్ళ తాతలు తండ్రుల ఆస్తులతో పాటు వాళ్ల పరపతిని సైతం పణంగా పెట్టి మంత్రాంగాలు చేయడం పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ రాజకీయ నాయకుల సంతతి ఇటువంటి కోవలో ఆలోచించడం దాదాపు 10-12 సంవత్సరాలుగా జరుగుతూ వస్తోంది. ఇటువంటి జనరేషన్ కు డబ్బు సంపాదన విషయంలో తప్ప ఇతరత్రా పెద్దగా ఎటువంటి పట్టింపులు లేకపోవడాన్ని జాగ్రత్తగా వాళ్లను గమనిస్తే అర్థమవుతుంది. వీళ్ల స్నేహాలకు కుటుంబ రాజకీయాలు గాని కులాలు మతాలు ఏవీ అడ్డుగా ఉండవు. పెద్ద పెద్ద అధికారులు న్యాయవాదులు అత్యున్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకుల పిల్లల్లో చాలా మంది తమ స్నేహాల్ని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడంలో ఎటువంటి మొహమాటాల్ని ప్రదర్శించకపోవడాన్ని గమనించవచ్చు. ఈ ప్రస్తావన ఎందుకంటే జగన్ వంటి వాళ్లు గాని ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఉండే ఇతర ప్రముఖుల పిల్లలు కానీ చేస్తున్న వ్యాపార లావాదేవీల్ని ఒక్కసారి గమనించమని చెప్పడానికే. ఈ మాటలంటే రాజకీయ నాయకుల పిల్లలు వ్యాపారాలు చేయకూడదా అన్న విమర్శలొస్తాయి. అందుకు ఒక నిర్దిష్టమైన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడుంది. తాము రాజకీయాల్లో ఉంటూ కోట్లాది పేద ప్రజానీకపు బాగోగుల కోసం నిలబడ్డామని చెప్పుకుంటూ సొంత పిల్లల్ని కోట్లాది రూపాయల వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా ప్రోత్సాహాల్ని అందించడం ఎందుకో సమతుల్యమైన వ్యవహారంగా మాత్రం అనిపించదు. ఒకవేళ వ్యాపారాలే తప్పదనుకున్న పక్షంలో అటువంటి జనరేషన్ కీలకమైన పదవుల్లో స్థానాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా తల్లిదండ్రులకు దూరంగా ఆ పనుల్ని చేసుకోవడం, వాళ్ల పరపతికి దూరంగా అతీతంగా తమ కార్యకలాపాల్ని కొనసాగించాల్సిన అవసరాల గురించి ఇక్కడ మళ్లీ చెప్పాల్సి వస్తోంది. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న 40 మంది మంత్రుల్లో ఎంతమంది వాళ్ళ పిల్లల్ని తమ పదవులకు హోదాలకు దూరంగా ఉంచుతున్నారన్నది ఆలోచించాల్సిన విషయం. ఎంతమంది తమ ఆస్తుల్ని స్వచ్ఛందంగా ప్రకటించారన్నది ఆలోచించదగిందే. ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న చంద్రబాబు తన ఏకైక కుమారుడికి తన ఫ్యామిలీ బిజినెస్ ను అప్పచెప్పడం తప్పు కాకపోవచ్చు. అయితే అటువంటి హెరిటేజ్ సంస్థ ఎదుగుదలకు తాను ముఖ్యమంత్రిగా తన కుమారుడికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎటువంటి సహాయ సహకారాలు అందించారన్నది ఇక్కడ వేసుకోవాల్సిన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి దూరంగా ఒక చిన్నపాటి పవర్ ప్లాంట్ను పెట్టుకుని తనదైన జీవితాన్ని గడుపుకుంటున్న రోజులు నాకు తెలుసు. అయితే వైఎస్ ప్రతిపక్ష నాయకుడి హోదా నుండి ముఖ్యమంత్రిగా రూపాంతరం చెందిన తర్వాత జరిగిన వ్యవహారాల్లో
ఆ తండ్రిని అస్సలు తప్పు పట్టకుండా ఉండాల్సిందేనా? జరిగిన వ్యవహారాల్లో ఆయన బాధ్యత అస్సలు లేదా అన్నది ఇప్పుడు స్కానర్ కింద ఫోకస్ అవుతున్న విషయం, వ్యవహారం. మాజీ తాజా హోంశాఖ మంత్రుల పిల్లలు వార్తల్లోకి ఎక్కేస్తారు. ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు, సినిమా సెలబ్రిటీల కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకుల సంతతి సిటీలో ఏ పబ్బుల్లో ఉంటారో ఆ జనరేషన్తో టచ్ ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా టక్కున సమాధానాలు వస్తాయి. సోషల్ సర్కిల్స్ వాళ్ళ ప్రైవేట్ వ్యవహారాలే కావచ్చు, కానీ జనం మధ్యలో నిలబడి తమ జీవితాలన్నీ తెరిచిన పుస్తకాలని చెప్పుకునే వాళ్ళు తమ పిల్లల్ని చీకటి వ్యవహారాలకు దూరంగా ఎందుకు ఉంచలేకపోతున్నారు? తన కొడుక్కు ఫలానా వివిఐపి కొడుకు క్లాస్మేట్ అని మురిసిపోయే తల్లిదండ్రులు కూడా అటువంటి విఐపి సంతానపు అలవాట్లేమిటో, స్వభావాలు ఎటువంటివో ఆలోచించరు. తప్పటడుగులని వదిలేస్తే తప్పుడు ప్రపంచంలోకి జారిపోయి జీవితాల్ని పణంగా పెట్టేసుకున్న వ్యవహారాలు మన కళ్ల ముందే కోకొల్లలు. ఇక్కడ తిరిగి ఇంకో విషయాన్ని ప్రస్తావించుకొని ముగించాలి. ఇవాల్టి జనరేషన్లో డబ్బు సంపాదించడం అనే ఆలోచన అవసరానికి మించి డామినేట్ చేస్తోంది. ఉరుకులు పరుగుల్ని పెట్టిస్తోంది, అడ్డదారుల్ని తొక్కిస్తోంది. ఈ డొంకదారుల్లో వెళ్లి గమ్యాలు చేరుకున్నామంటూ అక్కడ హిప్ హిప్ కుర్రేలు చెప్పుకునేంతలో సంకెళ్లతో నిలబడ్డ కాకీలు దర్శనమిస్తున్నారు. ఇది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి వాణ్ణి వేల కళ్లతో వెంటాడే ఒక కొత్త పౌర సమాజం ఇప్పుడు పుట్టింది. అందుకే అవినీతిని కావలించుకునే ప్రతివాడు ఈ కళ్లబారి నుంచి తప్పించుకోలేడు. ద బిగినింగ్ ఆఫ్ ద రియల్ ఎండ్.